నమస్తే తెలంగాణ వెల్కమ్ టు టీ న్యూస్ నేను మమతా ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ తెలంగాణలో రేపటి నుంచి భారీ వర్షాలు హైదరాబాద్ లో కుండపోత భారీగా ట్రాఫిక్ జామ్ బీజేపీ కాంగ్రెస్ కుమ్మక్కు రాజకీయం అమృత టెండర్ల అవినీతిపై విచారణ జరపాలన్న కేటీఆర్ సీఎం సొంత వ్యవహారంగా RRR రహస్య మంతనాలపై అనుమానాలు రాష్ట్రంలో హాట్ టాపిక్ గా ఆర్థిక శాఖ బిల్లుల మంజూరు సిఫారసులు చేసిన బిల్లులు రావట్లేదంటున్న కాంట్రాక్టర్లు దేశంలోని 8 హైకోర్టులకు కొత్త సీజేలు ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్రపతి రేపటి నుంచి తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. బంగాళాఖాతంలో నెలకొన్న ఆవర్తనం ప్రభావంతో దక్షిణ తెలంగాణ జిల్లాలతో పాటు దక్షిణ కోస్తా రాయలసీమలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. బంగాళాఖాతంలో 23న ఏర్పడే అల్పపీడన ప్రభావం వల్ల ఈ నెల 23 నుంచి 26 వరకు దక్షిణ తెలంగాణ, దక్షిణ కోస్తా, కర్నూలు జిల్లాలో అధిక వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. రాష్ట్రంలోని పలు జిల్లాలకు వాతావరణ శాఖ శనివారం హెచ్చరికలు జారీ చేసింది. భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, నల్గొండ, సూర్యాపేట, జనగామ, భువనగిరి, రంగారెడ్డి, సంగారెడ్డి, నాగర్ కర్నూలు జిల్లాలో వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు తెలిపింది. మరోవైపు శనివారం రాత్రి నగరంలో కురిసిన భారీ వర్షాలకు రోడ్లన్నీ జలమయమయ్యాయి. వాహనదారులు రాకపోకలకు చాలా ఇబ్బంది పడ్డారు. జీహెచ్ఎంసీ పలు చోట్ల శనివారం సాయంత్రం కుండపోత వర్షం కురిసింది. హైదరాబాద్, తార్నాక, నాచారం, ఉప్పల్, రామంతపూర్, మేడిపల్లి, కోటి, చిక్కడ్పల్లి, ముషీరాబాద్, ఎల్బీనగర్, మాదాపూర్ తదితర ప్రాంతాల్లో కురిసిన వర్షానికి రహదారులు జలమయమయ్యాయి. ఐటీ కారిడార్తో పాటు సికింద్రాబాద్, ఉప్పల్, ఎల్బీనగర్ తదితర ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ అయింది. అత్యధికంగా ఖైరతాబాద్లో దాదాపు 8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. జీహెచ్ఎంసీ ముందస్తు చర్యలు చేపట్టకపోవడంతో ఎక్కడికక్కడ నీరు నిలిచి భారీగా ట్రాఫిక్ జామ్ కావడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. RRR దక్షిణ భాగం డిజైన్ల తయారీలో ప్రభుత్వ వైఖరి ఆది నుంచి సందేహాలకు తావిస్తోంది. RRR అలైన్మెంట్ రూపకల్పన ముఖ్యమంత్రితో పాటు ఆయన ఎంపిక చేసుకున్న కొద్ది మంది సలహాదారులు, కన్సల్టెంట్ల మధ్య ఓ క్లోజ్ రూమ్లో జరగడం అనుమానాలకు తావిస్తోంది. ప్రతి ప్రజా ప్రయోజనాల కోసమే చేపడుతున్నట్లు చెబుతున్న ఈ ప్రాజెక్టులో సంబంధిత విభాగం అధికారులకే చోటు కల్పించకపోవడం ప్రభుత్వ చిత్తశుద్ధిపై సందేహాలను రేకెత్తిస్తోంది. ఇది ముఖ్యమంత్రి సొంత వ్యవహారంలా మారిపోయిందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్రంలో రోడ్లు, భవనాల నిర్మాణానికి నోడల్ ఏజెన్సీగా వ్యవహరించే R&B శాఖను RRR డిజైన్ల తయారీలో ప్రభుత్వం పూర్తిగా దూరం పెట్టింది. RRR అలైన్మెంట్ పై ముఖ్యమంత్రి వద్ద నిర్వహించే సమావేశాలకు ఒకరిద్దరు ప్రభుత్వ సలహాదారులు, మరో 2 IAS అధికారులు, కన్సల్టెంట్ ఏజెన్సీ ప్రతినిధులు తప్ప ఇతరులకు ప్రవేశం లేకుండా చేశారు. ఇటీవలి జరిగిన సమావేశానికి R&B ఇంజనీరింగ్ అధికారులు వెళ్లినప్పటికీ వారిని బయటనే ఉంచారు. వారికి కనీసం ప్రాజెక్టు అలైన్మెంట్ కు సంబంధించిన సమాచారం కూడా ఇవ్వలేదు. R&B శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి HMDA కమిషనర్ను మాత్రమే సమావేశానికి అనుమతించారు. రోడ్లు, భవనాల నిర్మాణం కోసమే ఏర్పాటు చేసుకున్న ఈ శాఖ పట్ల ప్రభుత్వం ప్రదర్శిస్తున్న వైఖరి బహుశా చరిత్రలో ఎన్నడూ లేదంటే అతిశయోక్తి కాదు. ఇంజనీర్లు డిజైన్లను సిద్ధం చేస్తే ENC లేక చీఫ్ ఇంజనీర్ హోదాలో ఉండే అధికారి వాటిని ప్రభుత్వ పెద్దలకు వివరించడం ఆనవాయితీ. కానీ ఇక్కడ ఇందుకు పూర్తి భిన్నంగా జరిగింది. కన్సల్టెంట్లు తాము రూపొందించిన అలైన్మెంట్ను ప్రభుత్వ సలహాదారుల సమక్షంలో సీఎంకు వివరించారు. మనం సొంత ఇంటి నిర్మాణం కోసం నియమించుకున్న ఇంజనీర్లకు ఎలాగైతే సూచనలు చేస్తామో అదే విధంగా సీఎం కన్సల్టెంట్ ఏజెన్సీకి సూచనలు చేస్తున్నారని, ఎక్కడ R&B ఇంజనీర్లను భాగస్వాములుగా చేయడం లేదని చెబుతున్నారు. దీంతో ఇది ప్రజలకు సంబంధించిన వ్యవహారమా లేక ముఖ్యమంత్రి సొంత వ్యవహారమా అనే సందేహాలు తలెత్తుతున్నాయి. RRR విషయంలో ప్రభుత్వం పాటిస్తున్న ఈ గోప్యత అనేక సందేహాలకు తావిస్తుంది. దీని వెనుక పెద్ద ఎత్తున రియల్ ఎస్టేట్ ప్రయోజనాలు దాగి ఉన్నాయన్న ఆరోపణలకు బలం చేకూరుతోంది. ప్రస్తుతం RRR విషయంలో ప్రభుత్వం అవలంబిస్తున్న వైఖరి గతంలో ఔటర్ రింగ్ రోడ్డు, ORR నిర్మాణం సందర్భంగా జరిగిన అక్రమాలకు జ్ఞప్తికి తెస్తోంది. వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో నిర్మించిన ఔటర్ రింగ్ రోడ్డు పెద్ద ప్రయోజనాల కోసం అష్టవంకరలు తిరిగిన విషయం ఇంకా చాలా మందికి గుర్తుండే ఉంటుంది. ఇందులో పెద్ద సంఖ్యలో రైతులు నష్టపోగా
భూములు కొనుగోలు చేసుకున్న పెద్దలు మాత్రం రాత్రికి రాత్రే వందల కోట్లకు పడగలిగారు. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం RRR తమ అనుచరుల రియల్ ఎస్టేట్ దందా కోసం ఓ గొప్ప అవకాశంగా మలుచుకునేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకున్నట్లు పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. RRR దక్షిణ భాగం అలైన్మెంట్ కు తుది రూపం ఇచ్చినట్టు ప్రచారం జరుగుతున్నప్పటికీ ఇంకా అనేక మార్పులు చేర్పులు జరగాల్సి ఉందని సాక్షాత్తు అధికార వర్గాలే చెప్తున్నాయి. అది ఇప్పట్లో పూర్తయ్యే అవకాశం లేదని, ప్రభుత్వ ఆలోచనలు క్షేత్రస్థాయిలో పరిస్థితులు బేరీజు వేసుకుని అలైన్మెంట్ ఖరారు చేయాల్సి ఉంటుందని అంటున్నారు. ప్రభుత్వం ప్రకటించిన కమిటీ నివేదిక ఇస్తుందని, అనంతరం మార్పులు చేర్పులు చేసి అలైన్మెంట్ కు తుది రూపం ఇస్తారని అంటున్నారు. అలైన్మెంట్ విషయంలో ప్రభుత్వం ఇస్తున్న లీకులతో రైతులు ఆందోళనలో ఉండగా రియల్టర్ మాత్రం అవకాశాన్ని తమకు అనుకూలంగా మలుచుకుంటున్నారు. తమను RRR ప్రాజెక్టులో భాగస్వామ్యులను చేయకపోవడమే మంచిదని కొందరు R&B అధికారులు అభిప్రాయపడుతున్నారు. ప్రభుత్వం చెప్తున్న విధంగా చేసుకుంటూ పోతే ప్రజల నుంచి వ్యతిరేకత రావడమే కాకుండా భవిష్యత్తులో తమ ఉద్యోగాలకు కూడా ఇబ్బందులు ఎదురవుతాయని అంటున్నారు. అలైన్మెంట్ కు సంబంధించిన వివరాలు సోషల్ మీడియా ద్వారానే తమకు తెలిసిందని పేర్కొంటున్నారు. ప్రభుత్వం నియమించిన కమిటీలో కూడా ఎవరున్నారో తమకు సమాచారం లేదని తెలిపారు. కమిటీ ఆధ్వర్యంలో ప్రభుత్వం అలైన్మెంట్ ఖరారు చేసి తమకేదైనా టాస్క్ అప్పగిస్తే దాన్ని పూర్తి చేసేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్తున్నారు. రేవంత్ అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. అమృత్ పథకంలో 8,888 కోట్ల భారీ కుంభకోణం జరిగిందన్నారు. సీఎం బావమర్ది కుటుంబ సభ్యులే ఇందులో పాత్రదారులన్నారు. కేంద్రం స్పందించి వెంటనే టెండర్లను రద్దు చేసి విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. ఇది ప్రారంభం మాత్రమేనని, రాబోయే రోజుల్లో మరిన్ని కుంభకోణాలు బయటపెడతామని కేటీఆర్ స్పష్టం చేశారు. తెలంగాణలో రేవంత్ రెడ్డి గారి సకుటుంబ సపరివార అవినీతి కథా సినిమా నడుస్తూ ఉంది, కథా చిత్రం నడుస్తూ ఉంది. ఒకటి కాదు, రెండు కాదు, చెబుతూ పోతే ఎన్ని వస్తున్నాయంటే కుంభకోణాలు ఒకటి తర్వాత ఒకటి. నేను వాటన్నిటి లోతుకు పోకుండా ఒకే ఒక్క కుంభకోణం 8,888 కోట్ల కుంభకోణం. రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు ఉన్నారు, మున్సిపల్ వ్యవహారాల మంత్రిగా కూడా రేవంత్ రెడ్డి గారే ఉన్నారు. ఆయన ఆధీనంలో ఉన్న పురపాలక శాఖలో అమృత్ అనే కేంద్ర ప్రభుత్వ స్కీమ్ ఏదైతే ఉన్నదో దాని కింద ఈ ప్రభుత్వం వచ్చి రాగానే, డిసెంబర్లో ప్రభుత్వం వచ్చింది, ఫిబ్రవరిలోనే ఈ కుంభకోణానికి తెరలేపారు. ఎట్లా అయిపోయిందంటే ఈరోజు రాష్ట్రంలో బావమరిది తమ్ముడికేమో అమృతం, తెలంగాణ ప్రజలకు మాత్రం విషం అన్నట్టుగా ఈ అమృత్ టెండర్ల వ్యవహారం కానీ రాష్ట్ర ప్రభుత్వ నిర్వాహకం కానీ తయారైంది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడేమో ఆనాడు కేసీఆర్ గారిని, మా గవర్నమెంట్ని కుటుంబ పాలన అని నోటికొచ్చినట్టు దూషించిన రేవంత్ రెడ్డి ఇవాళ తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాలి. అమృత్ టెండర్లలో ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులే భారీ అవినీతికి పాల్పడ్డారు. నా దగ్గర ఆధారాలు ఉన్నాయి, మీకు ఆధారాలు కూడా ఇప్పుడే మీ ముందే పెడతాను. ముఖ్యమంత్రి గారికి ఒక బావమరిది ఉన్నారు, ఆయన పేరు సూదిని సృజన్ రెడ్డి. ఆయన కంపెనీ పేరు శోధా కన్స్ట్రక్షన్ లిమిటెడ్. ఏం చేసింది ఈ ప్రభుత్వం అంటే, ఆయన కంపెనీకి అర్హతలు లేవు, ఏమీ లేవు. వేల కోట్ల టెండర్లు దక్కించుకోవడానికి ఆయనకు గత నైపుణ్యము లేదు, గత అనుభవము లేదు. అక్కడ అసలు కనీసం టెండర్లలో పార్టిసిపేట్ చేయడానికి ఆయనకు ఉండాల్సిన ఆర్థిక వనరులు కానీ, ఆర్థిక పరపతి కానీ, ఆర్థిక సంపత్తి కానీ ఏదీ లేదు. అందుకే ఏం చేశారంటే ముఖ్యమంత్రి గారి డిపార్ట్మెంటు ఆయన స్వయంగా జోక్యం చేసుకొని ఈ పబ్లిక్ హెల్త్ టెండర్లలో ఆయన చేసింది ఏంటంటే ఇండియన్ హ్యూమ్ పైప్ కంపెనీ లిమిటెడ్, IHP అంటారు దాన్ని అడ్డం పెట్టారు. అడ్డం పెట్టి IHPని పిలిపించి మీరు బిడ్ చేయండి అని చెప్పి ఆ కంపెనీతో బిడ్ వేయించి ఆ కంపెనీ మొత్తానికి టెండర్ వచ్చేటట్టు చేసిండ్రు. IHP అనే కంపెనీ వారు NSCకి BSCకి ఏం రాసినారంటే, ఈ 1137 కోట్ల వర్క్ నాకు తెలంగాణలో వాటర్ సప్లై ప్రాజెక్ట్స్ అండ్ సివరేజ్ ప్రాజెక్ట్స్ అండర్ అమృత్ 2 బై గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ మాకు వర్క్ వచ్చింది. అందులో మేము IHP అనే కంపెనీ కేవలం 20% మాత్రమే మేము ఎగ్జిక్యూట్ చేస్తాము. ఇలా స్పష్టంగా వాళ్ళే రాసిండ్రు. 1137 కోట్ల వర్కులో ఏ కంపెనీ అయితే అర్హతలు ఉన్న కంపెనీ ఉందో ఆయననేమో 20% పని చేస్తారట. ముఖ్యమంత్రి బామ్మర్ది మాత్రం 80% పని మాత్రం ముఖ్యమంత్రి బామ్మర్ది మాత్రం చేస్తారంట. అంటే
ఈ ఇండియన్ హ్యూమ్ పైప్ అనే కంపెనీని ఒక శిఖండి సంస్థలాగా అడ్డం పెట్టుకొని ఇవాళ సూదిని సృజన్ రెడ్డి, అనుముల రేవంత్ రెడ్డి ఇద్దరూ కలిసి ప్రజాధనాన్ని కొల్లగొడతా ఉన్నారు. ఇదే కంపెనీ తన సొంత బావమరిది సూదిని సృజన్ రెడ్డికి సంబంధించిన శోధా కన్స్ట్రక్షన్, దాంతోపాటు ఏఎంఆర్ ఇండియా కంపెనీలతోని జాయింట్ వెంచర్ ఏర్పాటు చేసి వాళ్ళు ఈ వర్క్ వాళ్ళకు వచ్చేటట్టు మొత్తానికి ముఖ్యమంత్రి గారే స్వయంగా అధికారుల మీద ఒత్తిడి తెచ్చి ఈ కార్యక్రమాన్ని పురపాలక శాఖనే కేంద్ర బిందువుగా జరుగుతూ ఉంది. ఇది ప్రివెన్షన్ ఆఫ్ పబ్లిక్ కరప్షన్ యాక్టు. ఇదేదో ఆషామాషి యాక్ట్ కాదు. ఎందుకు ఆషామాషి యాక్ట్ కాదంటున్నా అంటే ఇదే యాక్ట్ కింద పెద్ద పెద్ద వాళ్ళు ఉద్యోగాలు పోయినాయి. ఎవరది? శ్రీమతి సోనియా గాంధీ ఆనాడు నేషనల్ అడ్వైజరీ కౌన్సిల్ చైర్మన్గా, మరొక వైపు మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఉండే రాయ్బరేలీ ఆమెతో ఏదో ఒకటి ఉంటే 2 పదవుల్లో ఎట్లుంటారు మీరు? ఆఫీస్ ఫర్ ప్రాఫిట్ అనే నిబంధన మీకు వర్తించదా అంటే ఆ రోజు సోనియా గాంధీ గారు పార్లమెంట్ సభ్యత్వానికి రాజీనామా చేయాల్సి వచ్చింది. అదే మాదిరిగా లోకాయుక్త దాకా పోతే విషయము యడ్యూరప్ప గారు, కర్ణాటక ముఖ్యమంత్రి యడ్యూరప్ప గారు ఆనాడు మొత్తానికి అరెస్ట్ వారెంట్ కూడా వస్తే లోకాయుక్త కోర్టులో సరెండర్ కాక, ఎందుకంటే అక్రమ అనుమతుల విషయంలో, అక్రమ మైనింగ్ అనుమతుల విషయంలో ఇదే చట్టం, వేరే చట్టం కూడా కాదు, ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్లో సెక్షన్ 7, సెక్షన్ 11, సెక్షన్ 13 అంటే ముఖ్యమంత్రి తన కుటుంబ సభ్యులకు కనుక ఆశ్రిత పక్షపాతాన్ని చూపుతూ ఏదైతే మేము ప్రమాణ స్వీకారం చేస్తామో, మంత్రులుగా ప్రమాణం చేసినప్పుడు రాగద్వేషాలకు అతీతంగా అని ప్రమాణ స్వీకారం చేస్తాం. ముఖ్యమంత్రి గారికి కుండల కొద్దీ గంపల కొద్దీ అనురాగం ఉంది బావమరిది మీద, ద్వేషమేమో మా మీద ఉంది. రాగద్వేషాల్లో అనురాగం అంతా బావమరిది గారు, బావమరిది కళ్ళల్లో ఆనందం కోసం, ఇండ్లల్లో లంకె బిందెల కోసం మొత్తానికి ఐహెచ్పి అనే సంస్థను అడ్డం పెట్టి అమృత్ టెండర్లలో ఇవాళ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది రేవంత్ రెడ్డి గారే. అశోక్ చవాన్ గారు మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా 2010లో అప్పుడేం జరిగింది? ఆదర్శ్ హౌసింగ్ సొసైటీ కుంభకోణం. అమరుల కోసం, యుద్ధంలో అమరులైన వాళ్ళ కోసం బిల్డింగ్ కడితే తన కుటుంబ సభ్యులకు ఇచ్చుకున్నాడని చెప్పి అశోక్ చవాన్ గారి మీద ఆరోపణలు వస్తే ఆయనకు కూడా ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయక తప్పలేదు. అమృత్ అనేది కేంద్ర మున్సిపల్ శాఖ యొక్క పథకం. 8,888 కోట్ల రూపాయల వర్కులు ఎప్పుడు పిలిచారు, ఏ పద్ధతిన పిలిచారు, ఎట్లా ఇచ్చారు అంటే చెప్పడం లేదు. కేంద్ర ప్రభుత్వాన్ని ఒకటే అడుగుతా ఉన్నాం. ఈ రాష్ట్రంలో ఇక్కడ నుంచి ఒక క్యాబినెట్ మంత్రి ఉన్నాడు కిషన్ రెడ్డి గారు, ఒక సహాయ శాఖ మంత్రి ఉన్నారు బండి సంజయ్ గారు. ఈ రాష్ట్రంలో 8 మంది ఎంపీలు ఉన్నారు భారతీయ జనతా పార్టీకి. నేను వారిని ఒకటే అడుగుతా ఉన్నా, కాంగ్రెస్ బీజేపీ కుమ్మక్కు కాకపోతే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ఈ అమృత్ పథకంలో ఇప్పటిదాకా జరిగిన ఈ టెండర్ల మీద పూర్తి స్థాయి విచారణ కేంద్ర ప్రభుత్వం వెంటనే ఆదేశించాలి. 8,888 కోట్ల వర్కులు ఏవైతే టెండర్లు పిలిచారో వాటిని వెంటనే తక్షణమే రద్దు చేయాలి. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆరోపణలు చాలా వచ్చినాయి, కానీ నిర్దిష్టమైన ఆధారాలతో సహా ఈరోజు మేము బయట పెడతా ఉన్నాం. ఈ విషయంలో వెంటనే కాంగ్రెస్ బీజేపీ మిలాఖాత్ కాకపోతే, మీరు ఒకటి కాకపోతే, కుమ్మక్కు కాకపోతే, బీజేపీకి చిత్తశుద్ధి ఉంటే మీ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వ పథకం అమృత్, అందులో ఇంత పెద్ద అవినీతి జరిగితే మీరు కనుక మౌనంగా ఉన్నా, మీరు కనుక విచారణకు ఆదేశించకపోయినా తప్పకుండా రేవంత్ రెడ్డి గారికి మీకు పూర్తి స్థాయి అండర్స్టాండింగ్ ఉంది. ఇద్దరు మిలాఖాత్ అయ్యే మరి మొన్న ఎన్నికల్లో పనిచేసినట్టే ఇప్పుడు కూడా చేస్తూ ఉన్నారని అనుకోక తప్పదు. ఫిబ్రవరి నుంచి ఇప్పటి వరకు ఒక్కటంటే ఒక్క జీవో కూడా ప్రభుత్వం వెబ్సైట్లో పెట్టడం లేదు. టెండర్లు ఎక్కడ పోయినాయి, ఏమైనాయి చెప్పడం లేదు. ఇది కేవలం ఒక కుంభకోణం. ఇంకా ఇట్లాంటి కుంభకోణాలు చాలా ఉన్నాయి. మీకు ధారావాహికగా రేపటి నుంచి ఎల్లుండి నుంచి ఒక్కొక్కటి కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ఏంది, అక్కడేం జరిగింది, 4th సిటీ 4 బ్రదర్స్ సిటీ ఏంది, 4 బ్రదర్స్ ఎట్లా అక్కడ ఏం చేస్తున్నారు, ఇవన్నీ కూడా ధారావాహికగా మీకు బ్రహ్మాండంగా అందజేస్తాం. రాష్ట్ర ప్రజలకు కూడా తెలియజేస్తాం. ఏదో జరుగుతున్నది కేంద్ర స్థాయిలో, పైన స్థాయిలో, మంత్రుల స్థాయిలో, ముఖ్యమంత్రి స్థాయిలో జరుగుతున్నది. కానీ ముఖ్యమంత్రి నువ్వు తప్పించుకోలేవు. చట్టం చాలా చాలా క్లియర్గా. శాసనమండలి ప్రధాన ప్రతిపక్ష నాయకుడు మాజీ స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ బీసీ ముఖ్య నాయకుల కీలక సమావేశం జరిగింది. స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు, సమగ్ర కులగణన విషయంలో ప్రభుత్వ చిత్తశుద్ధి పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
తమిళనాడు, కేరళలో అమలు చేస్తున్న రిజర్వేషన్ల విధానం అధ్యయనం చేసి నివేదికను తెలంగాణ ప్రభుత్వానికి పార్టీకి అందజేయాలని నిర్ణయించారు. నవంబర్ 10వ తేదీలోగా కామారెడ్డి డిక్లరేషన్లో ఇచ్చిన హామీలను అమలు చేయకుంటే ప్రత్యక్ష కార్యాచరణకు దిగాలని సమావేశంలో బీఆర్ఎస్ నేతలు నిర్ణయించారు. పెద్దసార్ మనుషులమంటూ రాష్ట్రంలో ట్యాక్స్ గట్టిగానే వసూలు చేస్తున్నారా? మినిస్టర్ల 8% షేర్లో నిజమెంత? హైకమాండ్ పేరుతో మరికొన్ని పనులకు కాంట్రాక్టర్ల దగ్గరే 20% డిమాండ్ చేస్తున్నారా? మేడంను కలిస్తే పని పక్కా అయిపోయినట్లేనా? పెద్దాయనకి పైసలు ముట్టాల్సిందేనా? రాష్ట్రంలో ఆర్థిక శాఖ బిల్లుల మంజూరు విషయంలో అసలు ఏం జరుగుతోంది? రాష్ట్రంలో ఆర్థిక శాఖ బిల్లులు మంజూరు హాట్ టాపిక్ గా మారింది. ఆర్థిక శాఖలో 100 కోట్ల బిల్లులు చేతులు మారుతున్నాయన్న ఆరోపణలు గుప్పమంటున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వంలో పెద్ద ప్రాజెక్టులేవీ లేకున్నా గత ప్రభుత్వంలో మొదలైన ప్రాజెక్టులు పూర్తవుతుండటంతో కాంట్రాక్టర్లు బిల్లుల కోసం ఆర్థిక శాఖ చుట్టూ తిరుగుతున్నారు. దాంతో పెద్ద బిల్లుల విషయంలో ప్రభుత్వంలోని పెద్ద తలకాయలే జోక్యం చేసుకుని పర్సంటేజీలు మాట్లాడుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. కోటి ఆ పైన ఉండే బిల్లులకు కాంట్రాక్టర్లకు ఉండే తొందర అవసరాన్ని ఉపయోగించుకొని గట్టి ట్యాక్స్ విధిస్తున్నారు. ఆర్థిక శాఖలోని ఒక ముఖ్యమైన వ్యక్తే ఆయన కుటుంబ సభ్యులను నేరుగా రంగప్రవేశం చేసి బిల్లులను క్లియర్ చేయిస్తున్నట్లు అధికారులు బహిరంగంగానే మాట్లాడుకుంటున్నారు. ఆర్థిక శాఖలో బిల్లుల విషయంలో ఆమెపైనే ఆరోపణలు గుప్పమంటున్నాయి. సారును కాదు ఆమెను కలిస్తే తొందరగా పనవుతుందని పేషి అధికారులే చెప్తున్నట్లు సమాచారం. ఆవిడ పుత్రరత్నం కూడా వసూళ్లలో ఒక చెయ్యి వేస్తున్నట్టు తెలిసిందే. పార్లమెంటు ఎన్నికల ముందు రోజుకు కనీసం సగటున 100 కోట్ల బిల్లులు మంజూరు చేయించనిదే మేడం గారు నిద్రపోయేవాళ్లు కాదని చెప్తున్నారు. సారు కూడా ఇంటి నుంచి వచ్చిన ఆటోకేన్లను అధికారులకు ఇచ్చి పని చేయించేవారట. పెద్ద మొత్తంలో బిల్లులు ఉంటే అందులో కొంత మొత్తాన్ని విడదీసి తొలుత రిలీజ్ చేసేవారు. ఫస్ట్ రిలీజ్ చేసిన సొమ్ము నుంచి కమిషన్ అప్పగిస్తే మరుక్షణమే మిగిలిన సొమ్ము బిల్లులు మంజూరైపోతున్నాయని చెప్పుకుంటున్నారు. ఎంత బిల్లుకు ఎంత పర్సెంటేజీ అన్నది కాంట్రాక్టర్ అవసరాన్ని బట్టి ఖరారవుతుంది. ముఖ్యుల సిఫార్సుతో వచ్చిన బిల్లుల్లో కూడా 7% అదనంగా 1 నుంచి 2% ఇస్తే కానీ ఫైళ్లు కదలడం లేదని చెప్తున్నారు. ఆర్థిక శాఖలో బిల్లులు మంజూరు చేయించడానికి సంబంధించి ఇలా ఏకంగా ప్రత్యేక వ్యవస్థలే ఏర్పాటు చేశారని చెప్తున్నారు. ఇక 7% సొమ్మును హైకమాండ్ కు చెల్లించాల్సి ఉంటుందంటూ కాంట్రాక్టర్ల జట్టు కొంతమంది బడా కాంట్రాక్టర్లను సిండికేట్ చేసి మరీ వసూళ్లకు పాల్పడ్డారని ఆరోపణలు వినపడుతున్నాయి. 7% కమిషన్ ఢిల్లీకి పోతుందని, తమకు ఖర్చులకు 1% ఇవ్వాలని కూడా వసూళ్లకు పాల్పడుతున్నారు. మొత్తంగా 8% చెల్లిస్తేనే బిల్లు మొత్తం విడుదలయ్యేది, లేకపోతే పెండింగే. ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన ఓ జెడ్పీటీసీ 10 కోట్ల బిల్లును వసూలు చేసేందుకు కొత్తగా ఎన్నికైన ఒక ఎమ్మెల్యేకు 8% కమిషన్ ముట్టజెప్పుకున్నట్లు తెలిసిందే. ఇదే ప్రాంతం నుంచి పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేసిన ఓ అభ్యర్థికి సర్దుబాటు చేయాల్సి వచ్చిందని చెప్తూ ఓ కాంట్రాక్టర్ కి భారీ బిల్లును మంజూరు చేశారు. దీంట్లో 25 కోట్లు ఆ అభ్యర్థి ఖర్చు కింద చూపించారట. గట్టి ట్యాక్స్ ను ఒకరే వసూలు చేస్తే పెద్దాయన ఏమైపోవాలి? అందుకే రాష్ట్రంలోని అతిపెద్ద ఇంజనీరింగ్ కంపెనీకి చెందిన ఆర్థిక వ్యవహారాల ఇన్ఛార్జికే వసూళ్ల బాధ్యతలను అప్పగించారు. ఆయన అతిపెద్ద కాంట్రాక్టర్లను ముఠా కట్టించి వసూలు చేసి పెడుతున్నాడు. ఈ వ్యవహారం కూడా కాంట్రాక్టర్లకు తలనొప్పిగా మారింది. మహబూబ్ నగర్ జిల్లాలో ప్రారంభించబోయే ఎత్తిపోతల పథకానికి కాంట్రాక్టర్ ని వీళ్లు ఇప్పటికే సిద్ధం చేశారు. దీంట్లో గట్టి ట్యాక్స్ తో పాటు పొట్టి ట్యాక్సులు కూడా ఉంటాయని గుసగుసలు వినిపిస్తున్నాయి. త్వరలోనే మరిన్ని ప్రాజెక్టులు వస్తాయని, అన్నింట్లోనూ సిండికేట్ చేసే వ్యవహారాలను కూడా ఈ బడా కంపెనీతో పాటు రాష్ట్రంలోని మరో మంత్రి కంపెనీకి అప్పగించినట్లు కాంట్రాక్టర్ల వర్గాల్లో చర్చ జరుగుతోంది.
ఇచ్చిన మాట తప్పడంలో కాంగ్రెస్ నాయకులు సిద్ధహస్తులు. అబద్ధాలు ఆడడంలో వారిది అందవేసిన చెయ్యి. పూటకో మాట, రోజుకో డ్రామా. తప్పించుకు తిరుగువాడే ధన్యుడు సుమతి అన్న సామెతను కాంగ్రెస్ నాయకులు తూచా తప్పకుండా పాటిస్తున్నారు. వడ్లకు బోనస్ ఇస్తామని ఎన్నికలకు ముందు చెప్పి అధికారంలోకి వచ్చాక సన్నాలకు మాత్రమేనంటూ డ్రామాలు మొదలుపెట్టారు. మార్కెట్లో ఫుల్ డిమాండ్ ఉంటే సన్నవడ్లకు బోనస్ ఇవ్వాల్సిన అవసరమేంటో కాంగ్రెస్ పాలకులకే తెలియాలి. సన్నాలకే బోనస్ అంటూ అన్నదాతలకు సున్నం పెట్టింది రేవంత్ సర్కార్. మీకు అబద్ధం చెప్పడం రాదా? అయితే అర్జెంటుగా కాంగ్రెస్ కోచింగ్ సెంటర్లో జాయిన్ అయిపోండి. ఎందుకంటే అబద్ధాలు చెప్పడంలో కాంగ్రెస్ నాయకులు పిహెచ్డీలు చేశారు. వాళ్ళు చెప్పే అబద్ధాలకు డాక్టరేట్లు ఇచ్చినా సరిపోవు. నాలికను ఎటు పడితే అటు మడత పెట్టడం వాళ్లకు తెలిసినంతగా ఇంకెవరికి తెలియదు. ఎన్నికలకు ముందు 6 సూర్యులు 7 చందమామలు తెచ్చిపెడతామని గొప్పలు చెప్పిన కాంగ్రెస్ నాయకులు తీరా అధికారంలోకి వచ్చాక ప్లేట్లు పిరాయించారు. వరికి 500 రూపాయల బోనస్ ఇస్తామని హామీ ఇచ్చి నిసిగ్గుగా మాట తప్పారు. కేవలం సన్నవడ్లకే మాత్రమే బోనస్ ఇస్తామని ఇప్పుడు సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. కాంగ్రెస్ చేసిన మోసం వల్ల సగటు రైతుకు అందేది గుండు సున్నానే. మన తెలంగాణలో ప్రతి 100 మందిలో పట్టుమని 10 మంది రైతులు కూడా సన్న బియ్యం పండించారు. మన దగ్గర ఎక్కువగా పండేది దొడ్డు వడ్లే. అలాంటప్పుడు సన్నాలకే బోనస్ ఇస్తే దొడ్డు వడ్లు పండించే రైతులంతా నష్టపోవాల్సిందే. కాంగ్రెస్ ఇచ్చిన ఈ హామీ వల్ల ఎవరికి ప్రయోజనం? అందుకే బోనస్ బోగస్ అయిందని మండిపడ్డారు హరీష్ రావు. ఇవాళ ఎట్లయిపోయిందంటే అబద్ధం అనేది ఇట్లా బతుకుంటే ఆ హుస్సేన్ సాగర్లు దూకి చచ్చిపోతుండే కావచ్చు. ఈ రేవంత్ రెడ్డి ఉండగా ఇక నేను బతికి వేస్ట్ అనే అబద్ధం అనేది హుస్సేన్ సాగర్లు దూకి చచ్చిపోతుండే. గన్ని అబద్ధాలు మాట్లాడుతున్నావు, పచ్చి అబద్ధాలు ఒక ముఖ్యమంత్రిగా ఉండి మాట్లాడుతున్నావు. వడ్లకు బోనస్ అన్నావు, నీ యొక్క ఎలక్షన్ మేనిఫెస్టోలో దొడ్డు వడ్లకు బోనస్ అని చెప్పి ఇవాళ సన్నాలకు మాత్రమే బోనస్ అని సన్నాయి నొక్కులు నొక్కలేవా? నీ మేనిఫెస్టోలో అన్ని పంటలకు బోనస్ అన్నావు, మక్కల కన్నావు, కందుల కన్నావు, శనిగల కన్నావు, పెసర్ల కన్నావు. ఏమైంది బోనస్? అన్ని పంటలకు బోనస్ ఇవ్వకుండా బోనస్ ను బోగస్ చేసి రైతులను మోసం చేసిన సన్నాసి ఎవడు అని నేను అడుగుతా ఉన్నా. తెలంగాణలో 90% మంది రైతులు దొడ్డు వడ్లే పండిస్తారు. రాష్ట్రంలో 1,30,00,000 మెట్రిక్ టన్నుల వరి ధాన్యం పండితే అందులో 90 లక్షల మెట్రిక్ టన్నులు దొడ్డు వడ్లే. ఎండాకాలంలో నూక ఎక్కువ అవుతుందని రైతులు సన్నవడ్లు పండించారు. అధిక శాతం దొడ్డు వడ్లు పండించి బాయిల్ రైస్ మిల్లర్లకు విక్రయిస్తారు. వర్షాకాలం మాత్రమే సన్న రకం వరి వేస్తారు. అలా 100% మంది రైతులు పండించేది దొడ్డు వడ్లే. ఇక సన్న రకాలు పండించే 10% మంది రైతుల్లో కూడా ఎక్కువ మంది తమ ఇంటి అవసరాలకు మాత్రమే వాటిని పండించుకుంటారు. మరికొంతమంది రైతులు సన్న వడ్లను వాళ్లే మిల్లింగ్ చేయించి అమ్ముకుంటారు. ఇక ఏమైనా మిగిలి ఉంటే వాటిని మిల్లర్లు కొనుగోలు చేస్తారు. సన్న బియ్యానికి ఉండే డిమాండ్ రీత్యా రైస్ మిల్లర్లే స్వయంగా కల్లాలకు వెళ్లి మార్కెట్ ధర కన్నా క్వింటాల్కు 500-600 ఎక్కువ ఇచ్చి కొనుగోలు చేస్తారు. ప్రస్తుతం మార్కెట్లో దొడ్డు రకం వడ్లు క్వింటా ధర 2100 ఉంటే సన్న వడ్లు క్వింటాకు 2700 రూపాయల వరకు ఉంది. కాబట్టి ఎలా చూసినా సన్న వడ్లు పండించిన రైతు ఐకేపీ కొనుగోలు కేంద్రాలకు రాడు. అటు దొడ్డు రకం వడ్లు పండించిన రైతులకేమో బోనస్ వర్తించదు. ఇటు సన్న రకం పండించిన రైతులు కొనుగోలు కేంద్రాలకు వచ్చి తమ ధాన్యం అమ్మరు. ఒకవేళ వచ్చిన తేమ తరుగు అంటూ 1,00,000 కోతలుంటాయి. పైగా పేమెంట్ కోసం 15 రోజులు ఆగాలి. ఇంత తతంగం అవసరం లేకుండానే మిల్లర్లు నేరుగా రైతుల దగ్గర నుంచే సన్న వడ్లు కొంటారు. కరీంనగర్, వరంగల్, నిజామాబాద్ లాంటి జిల్లాల్లో నాణ్యమైన సన్నాల దిగుబడి ఉంటుంది. వీటికి మార్కెట్లో డిమాండ్ ఎక్కువ. శ్రీలంక రైస్, ముల్కనూరు సొసైటీ లాంటి బ్రాండెడ్ సంస్థలు ఈ వడ్లను టోకున కొని వాటికి లేబుల్ వేసి మార్కెట్లో మంచి రేటుకు అమ్ముతుంటారు. మరి అలాంటప్పుడు ప్రభుత్వం ప్రకటించిన 500 బోనస్ ఎవరి కోసం అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అయినా జో కాకపోతే డిమాండ్ ఉన్న సన్నవడ్లకు బోనస్ ఇవ్వాల్సిన అవసరమేముంది? సన్నవడ్లు ఎలాగో అమ్ముడుపోతాయి కాబట్టి బోనస్ ఇస్తే దొడ్డు వడ్లకు ఇవ్వాలి. కానీ ఇవ్వరు. ఎందుకంటే రాష్ట్రంలో 90% మంది రైతులు దొడ్డు వడ్లే పండిస్తారు. వాళ్ళందరికీ బోనస్ ఇవ్వడం చేతగాక కాంగ్రెస్ సన్నాలకే అంటూ మెలిక పెట్టింది. అది అసలు కథ. సన్న రకం
వడ్లు పండించాలంటే రైతులు ఎన్నో వ్యయ ప్రయాసాలకు ఓర్చుకోవాలి. పెట్టుబడి వ్యయం ఎక్కువ, ఈ విత్తనాల ధర కూడా ప్రియమే. నీళ్ల పారకం కూడా అధికంగానే ఉండాలి. నారు దశలో సైతం చీడపీడ తప్పదు. అన్నిటికీ ఓర్చి 6 గాలం కష్టపడినా వచ్చే దిగుబడి తక్కువగానే ఉంటుంది. సున్నితమైన రకాలుగా పేరున్న ఈ ధాన్యానికి చీడపీడ అధికం. పాల దశ నుంచి గట్టిపడి బియ్యపు గింజ తయారయ్యే దశలో దోమకాటు బెడద ఉంటుంది. సరిగ్గా కోతకు వచ్చే సమయానికి దిగుబడి తగ్గి రైతులకు నిరాశ మిగిల్చే ప్రమాదం ఉంది. ఇక సన్న రకాలను ప్రోత్సహించడానికే 500 బోనస్ ప్రకటించామని ప్రభుత్వం చెప్పుకుంటుంది. కానీ దానివల్ల లబ్ధి పొందే రైతుల సంఖ్య మాత్రం అంతంత మాత్రమే అనేది విమర్శ. రైతుల సంక్షేమం పట్ల చిత్తశుద్ధి లేని కాంగ్రెస్ పాలకులు బోనస్ పేరిట బోగస్ డ్రామా ఆడుతున్నారనేది క్లియర్ గా తెలిసిపోతుంది. సన్నవడ్లు అంటే రైతులు బంగారం పండించినట్లు భావిస్తారు. సహజంగానే వాటికి మార్కెట్లో డిమాండ్ ఎక్కువ. సన్న రకాలు పండించే రైతుల గురించి ప్రభుత్వం ఆలోచించే పనే లేదు. నిజంగా ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే సన్న రకం వడ్లు పండించే రైతులకు ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వాలనేది ఒక డిమాండ్. రైతులకు సన్న రకం వరి విత్తనాలను ఫ్రీగా సరఫరా చేయొచ్చు. తద్వారా ఎకరాకు కనీసం 2000 రూపాయల వరకు భారం తగ్గే అవకాశం ఉంటుంది. సన్న వడ్లు పండించే వాళ్లకు పనికి ఆహార పథకం కూలీలను అనుసంధానం చేసినా కొంతలో కొంత లాభం ఉంటుంది. అవన్నీ వదిలేసి కాంగ్రెస్ సర్కార్ రైతులను దగా చేస్తుంది. సన్నాలకే బోనస్ ఇస్తామని రైతులను మళ్లీ మోసం చేస్తుంది. బీఆర్ఎస్ అధినేత తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ మానసపుత్రిక కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ పథకాలని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. ఇంత బ్రహ్మాండమైన పథకాన్ని దేశమంతటా చేపట్టాలని ఆకాంక్షించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆడపిల్లలకు నగదుతో పాటు తులం బంగారం ఇస్తామని చెప్పి ఇవ్వడం లేదని విమర్శించారు. సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికలకు ముందు చెప్పినట్లుగా ఇస్తే బాగుంటుందన్నారు మాధవరం. హైదరాబాద్లోని కుకట్పల్లి, బాల్నగర్ ఎంఆర్ఓ కార్యాలయాల్లో కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను ఆయన పంపిణీ చేశారు. ఇలా కళ్యాణ్ లక్ష్మి షాద్ ముబారక్ చెక్కులు 252 చెక్కులు నా కాన్ఫరెన్స్ లో అప్పుడున్నటువంటి కేసీఆర్ గారు దేశంలోనే ఎవరు చేయలేనటువంటి పని కళ్యాణ్ లక్ష్మి అనేటటువంటిది ఒక బ్రహ్మాండమైన పథకాన్ని తీసుకొచ్చి ఆడపిల్ల పెళ్ళైతే 51,000 ఇవ్వాలి, సరిపోతలేదని చెప్పి 75,000 ఇవ్వాలి, ఇంకా సరిపోతలేదని చెప్పి 1,100 రూపాయలు చేసినటువంటి గొప్ప నాయకుడు కేసీఆర్ గారు. ఆ రోజున ఆ స్కీమ్ నిజంగా దేశమంతా అన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా దీన్ని తీసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే నిరుపేదలు ఇలా 50,000, 10,000, 20,000 పెళ్లిళ్ళు చేసుకున్నటువంటి వాళ్ళని చూసాం. కాబట్టి ఇటువంటి వాళ్ళకి మనం ఇచ్చినట్టుంటే ఎన్నో స్కీములు పెడతా ఉన్నాం. ఈ స్కీమ్ అయితే ఒక బ్రహ్మాండమైనటువంటి స్కీమ్. నిజంగా కేసీఆర్కి ఎట్లా ఆలోచన వచ్చిందో తెలియదు, కానీ ఒక బ్రహ్మాండమైనటువంటి స్కీమ్ పెట్టి ఇలా కొన్ని నా కాన్సెన్సే సుమారు 18,000 మందికి షాద్ ముబారక్ కళ్యాణ లక్ష్మి 2 ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇప్పటికే ఇస్తూ ఉన్నాం. మరి ఇటువంటి మంచి పథకాన్ని ఇంకా ప్రజలలో కూడా ఇంకా చేయలే విధంగా మరి ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి గారు కూడా తులం బంగారం ఇస్తా అని చెప్పి ఎలక్షన్లో ప్రామిస్ చేయడం జరిగింది. అది కూడా మీరు ఇస్తే బాగుంటుంది. ఎందుకంటే ప్రజలు ఆశ పెట్టుకొని ఉన్నారు. అది కూడా మీరు ఆలోచన చేయమని చెప్పి, ఎందుకంటే ఇవి హామీలు ఇచ్చడం కాదు, నెరవేర్చేటట్టు ఆలోచన చేసుకోవాలి. ఆ రోజు ప్రభుత్వంలో ఉన్నటువంటి మేమందరం కూడా కళ్యాణ లక్ష్మి అనేది ఎప్పుడు పెట్టలేదు. అది ముఖ్యమంత్రి గారు సొంత నిర్ణయంతో తీసుకున్నటువంటి నిర్ణయం. అప్పుడు కేసీఆర్ పెట్టినటువంటి పథకం నిజంగా బ్రహ్మాండమైన పథకం. నాకు ఇంకోటి, నేను కలెక్టర్ గారిని, ఎంఆర్ఓ గారిని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. నేను ఈ కళ్యాణ లక్ష్మి పుట్టిన నుంచి వాళ్ళకు నేను భోజనం పెట్టేవాడిని, టిఫిన్ పెట్టేవాళ్ళను, ఇంత ఇబ్బంది జరగకుండా చేసేవాళ్ళను. ఎమ్మెల్యే గారి ద్వారానే ఇవి పంపిణీ ఉంటాయి. కాబట్టి మీరు కూడా ఆలోచన చేయమని కలెక్టర్ గారిని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. సంస్కృతిని పాడు చేయకుండా నెక్స్ట్ మా క్యాంప్ ఆఫీస్ ఏదైతే ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ గవర్నమెంట్ బిల్డింగ్ ఉంది కాబట్టి గవర్నమెంట్ బిల్డింగ్లో మీరు రండి, మీ మంత్రి రండి, కావాలంటే ఎవరైనా రండి, మంత్రిని తీసుకురండి, ఫోటోకార్ పక్కన, నేను కాదనట్లేదు. మాకు కావాల్సింది మా ప్రజలు మంచి భోజనం చేసి టిఫిన్ చేసి ఆనందంగా చెక్కు తీసుకుపోతే నా కుక్కట్పల్లి ప్రజలు ఆనందపడితే నేను ఆనందపడతానని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఈ ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఈ సంస్కృతిని పాడు చేయకుండా, కక్ష సాధింపులు పడకుండా ఇది ఒక మంచి కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి ఆ రోజు ఉన్నటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకొచ్చారు. ఇది ఖచ్చితంగా కొనసాగించే విధంగా, ఇంకా మీరు ఇస్తున్నటువంటి తులం బంగారం ఇచ్చే విధంగా చర్యలు చేపట్టాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. దేశంలోని 8 హైకోర్టులకు ప్రధాన న్యాయమూర్తులను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నియమించారు. ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ మన్మోహన్ను నియమించారు. ఢిల్లీ హైకోర్టు జడ్జి జస్టిస్ రాజు
షెగ్దర్ను హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు సీజేగా నియమించారు. ఢిల్లీ హైకోర్టు జడ్జి జస్టిస్ సురేష్ కుమార్ కేత్కు మధ్యప్రదేశ్ హైకోర్టు సీజేగా పదోన్నతి లభించింది. కోల్కతా హైకోర్టు జడ్జి జస్టిస్ ఇంద్రప్రసన్న ముఖర్జీ మేఘాలయ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యారు. కేరళ హైకోర్టు సీజేగా జస్టిస్ నితిన్ మధుకర్ జామ్దార్ను, జస్టిస్ తషీరబ్స్టన్ను జమ్మూ కాశ్మీర్ లద్దాఖ్ హైకోర్టు సీజేగా నియమించారు. బాంబే హైకోర్టు జడ్జి జస్టిస్ శ్రీరామ్ కల్పతి రాజేంద్రన్కు మద్రాస్ హైకోర్టు సీజేగా పదోన్నతి లభించింది. హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎంఎస్ రామచంద్రరావును జార్ఖండ్ హైకోర్టు సీజేగా బదిలీ చేశారు.